ప్రైజ్ లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ముందు రెండు మార్గాలు ఉంచబడ్డాయి. ఒకటి ఇరుకైన మార్గం, రెండు విశాలమైన మార్గం. చాలా వరకు ఈ భూప్రపంచంలో చాలా మంది ప్రజలు, చాలా మంది ముఖ్యంగా యవ్వనస్తులు అందరూ కూడా విశాలమైనటువంటి మార్గాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ విశాలమైన మార్గంలో మనకు నచ్చినట్టుగా మనం వెళ్ళొచ్చు. మనం ప్రశ్నించేవారు కానీ, ఆంక్షలు పెట్టేవారు కానీ, నిబంధనలు పెట్టేవారు కానీ, నియమాలు కానీ ఏమీ ఉండవు. అడిగేవారు కానీ, ప్రశ్నించేవారు కానీ ఈ మార్గంలో ఉండరు. మనకు నచ్చినట్టుగా మనం జీవించవచ్చు. కానీ ఈ మార్గం వెళ్ళేటటువంటి గమ్యస్థానం ఏది అంటే, వెళ్తున్నటువంటి ఈ మార్గం యొక్క గమ్యము నరకం. ఇక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, అలాగే నిత్యము వ్యాధిని అనుభవించడం అనేది ఈ యొక్క నరకమును మనం చూస్తాం. ఇక్కడ నీకు క్షమించేటటువంటిది కానీ ఎలాంటి పరిస్థితి కూడా ఈ నరకముని కనిపించదు. ఎందుకంటే నిత్యము నువ్వు మరణిస్తూనే ఆ నరకములో అనుభవించాలి. అలాగే ఇరుకైన మార్గం. ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకం నుండి వేరు చేయబడినవారు. కాబట్టి ఈ లోకం నుంచి అనేకమైన సవాళ్లు ఎదురవుతాయి. ఈ మార్గం గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరూ ఆ సవాలు ఎదురవుతున్నప్పుడు దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ఇరుకుల్లో మన అనేకమైన ఇబ్బందులు, శ్రమలు, అనేకమైనటువంటి చాలా రకాల వేదనతో కూడుకున్నటువంటి పరిస్థితులు మనం ఎదురవుతూ ఉంటాయి మనకి. అయితే ఇది వెళ్తున్నటువంటి గమ్యస్థానం ఏంటి? ఈ యొక్క ఇరుకైన మార్గం యొక్క గమ్యస్థానం నిత్య జీవం. అక్కడ నిరంతరం ప్రభుతో జీవించేటటువంటి గొప్ప అద్భుతమైన అవకాశం. అక్కడ ఆకలి గాని, బాధలు గాని, ఇబ్బందులు గాని అక్కడ ఏమీ ఉండవు. నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ నీవు మరి శ్రమను అనుభవిస్తే, ఇక్కడ నిన్ను తగ్గించుకొని జీవించగలిగితే అక్కడ నువ్వు హెచ్చించబడతావు. ఇక్కడే నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే అక్కడ నీకు అవకాశం కూడా ఉండదు. మరి ఈరోజు ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్.